హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు రఘు, సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఈయనతో మనం వచ్చేసేసి ప్లాట్ల గురించి కొన్ని మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నమస్తే రఘు. నమస్తే రఘు, ఇప్పుడు మామూలుగా ఓపెన్ ప్లాట్స్ కొనాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎక్కడ కొనాలి ఏంటి? ఓకే, మనం ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు మనం ఏ ఏరియాలో కొంటే మనకి మంచిది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చిన్న చెప్తాను. మనకి ఓపెన్ ప్లాట్స్ కొనాలి అన్నప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది నియర్ బై హౌసెస్. అంటే ఫర్దర్ ఒక 10 years తర్వాత మనం ఇల్లు కట్టుకోవచ్చా లేదా. ఇంకొకటి మనం అంటే కొన్న ప్లాట్ మనం రీసేల్ చేసుకుంటే ఆ అమౌంట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ మనం పెట్టిన అమౌంట్ అయినా కానీ రిటర్న్ అంటే డబుల్ రావాలి కాబట్టి ఓకే అట్లా చూసుకోవాలి. అది ఎలాగంటే ఒక 3 to 5 kilometers తీసుకోండి. ఒక 5 kilometers నియర్ బై హౌసింగ్ ఏదైనా ఉందా లేదా, వెంచర్స్ ఫర్దర్ ఫ్యూచర్ లో ఏదైనా హౌస్ వస్తుందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫర్దర్ అక్కడ ఇల్లు కట్టుకుంటే వాటర్ సోర్సింగ్ ప్రాబ్లం ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇవి చెక్ చేసుకున్న తర్వాత మనము ప్లాట్ కానీ ఇన్వెస్ట్మెంట్ లేదా ఇల్లు కట్టుకోవడానికి కానీ తీసుకోవడానికి ముందు పోతే మంచిగా ఉంటుంది. ఓకే రఘు, అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది ఎట్లా ఉంటారంటే సిటీ అవుట్స్కట్స్ లోనే అవతల వైపుకి పంచాయతీ లేకపోతుంది, యువతలకు వచ్చేసే లోపల మున్సిపాలిటీ లైక్ కూడా అని ఇంకోటి కానీ వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏది తీసుకోవాలి మనం? అంటే ఏదని మనం చెప్పడానికి లేదు. ఏంటంటే మనము సిటీ యువతల అనేది ఇప్పుడు ఏం లేదు. ఏదైనా కానీ ఒకటే అప్రూవల్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అప్రూవల్ అంటే అంటే కర్నూలులో జరిగే విషయం చెప్పుకుంటే, కర్నూలులో ఏది తీసుకున్నా కానీ కూడా ఉంది, పంచాయతీ అప్రూవల్ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే మనకి కూడా లేకే పంచాయతీ అప్రూవల్, ఎల్పి, డిటిసిపి ఇలా ఉండే. తర్వాత ఇంకోటి కూడా ఎలా ఉండే అంటే జస్ట్ ఒక ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ఒక పొలంలోనే ప్లాట్లు వేసి అమ్మేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు వేస్తే ఒకటి కూడా లేదంటే మనకి పంచాయతీ అప్రూవల్, ఈ రెండే తీసుకోవాలి. వెంచర్స్ అంటే లేవు అనమాట. ఇంకా ప్రీవియస్ ఏమైనా పాత వెంచర్లు ఉంటే ఎల్పి లేదా డిటిసిపి ఉండేవి, ఇప్పుడు అవేం లేవు. ఇప్పుడు తీసుకుంటే మనకు కూడా లేదా పంచాయతీ అప్రూవల్. కుడాలో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, పంచాయతీలో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కుడాలకు వెళ్ళిపోతే మనకి ఒక పార్క్ వస్తుంది, 40 feet రోడ్ వస్తుంది. ఇచ్చిన డెవలప్మెంట్లు కంపల్సరీ జరుగుతాయి, చేస్తారు కూడా. అదే కానీ పంచాయతీ అప్రూవల్లో తీసుకుంటే కానీ ఏవి అంటే 50-50 ఛాన్సెస్, చేయొచ్చు చేయకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చేశారు అంటే ఎలా చేస్తారు అనేది మనం కూడా వాళ్ళని గెస్ చేయలేం. కాబట్టి మనం పంచాయతీలో ఏదన్నా కానీ మనం ప్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫర్దర్ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న బ్యాక్ సైడ్ అంటే ఇంతకుముందు చేసిన వెంచర్లో ఎలా డెవలప్మెంట్ చేశారు, ఏమేమి ఇచ్చిన డెవలప్మెంట్స్ అవి కంప్లీట్ చేశారా లేదా అవి ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. ఎలాగంటే లైక్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వెంచర్లోకి వెళ్ళి ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజెస్ కానీ ఇచ్చారా లేదా, వాటర్ ట్యాంక్ ఇచ్చారా లేదా, ట్యాప్ కనెక్షన్ ఇచ్చారా లేదా, ఈ నేమ్ బోర్డు. చాలా వరకు మీరు లేఅవుట్లో చూస్తే మనకి నేమ్ బోర్డ్స్ పెట్టరు, స్టోన్స్ పెట్టరు, జస్ట్ రోడ్ వేసేస్తారు, చెట్లు ప్లాంటేషన్ వాతేస్తారు, అయిపోయింది డెవలప్మెంట్స్ అంతే. ఏంటి అంటే రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మనం వాళ్ళని అడగలేము. వాళ్ళు ఏమన్నా ల్యాండ్ నీ పేరు పైన రిజిస్టర్ అయింది కదా, మా ఇంతవరకు మేము ఇచ్చే డెవలప్మెంట్స్ అని చెప్పేస్తున్నాం. 2 years వరకు అట్లా అంటుంటారు కదా. అంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు ఓకే, వాళ్ళు చెప్పే రేట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పంచాయతీ కూడా దానికంటే నేను ఒక వెంచర్ చూశాను. ఒక వెంచర్ వచ్చేసేసి సిటీ లేకుంది, దాని తర్వాత వచ్చేసి పంచాయతీ లేకుంది. దీని పక్కనేమో ఇక్కడేమో 6 lakhs ఒక సెంట్, అక్కడ వచ్చేసేసి 4 lakhs అన్నారు. సో ఇప్పుడు ఈ వర్షన్లో సెంట్ ఇట్లా చూసినప్పుడు డిఫరెన్స్ ఉన్నప్పుడు 2 lakhs మిగులుతుంది కదా, లేదంటే ఒక్కొక్కసారి 3 lakhs చెప్తారు. సో అట్లా ఉన్నప్పుడు నాకు తక్కువ అనిపించింది. సో దానికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనుకుంటున్నాను. అదే నేను ఇందాక చెప్పా కదా, మీరు కూడా పంచాయతీ ఏంటి అన్నారు కదా, కుడాలకు వెళ్ళిపోతే నేను చెప్పాను దాకా పార్క్ వస్తుంది, మనకి ఇలా వస్తుంది, పంచాయతీలో ఇస్తుంది ఇలా ఇస్తారు డెవలప్మెంట్స్. ఈ కుడాలో ఎందుకు పంచాయతీలో ఎందుకు రేట్ తక్కువ అంటే కుడాలో పార్క్ ఇస్తారు, రోడ్ ఇస్తారు, దానికి సంబంధించిన ల్యాండ్ వాళ్ళ ప్లాట్ ప్రైస్ లోనే పెట్టేసి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసేస్తారు. అంతకుమించి ప్రైస్ అనేది మనకు తగ్గారు, ఫిక్స్ రేట్. టోటల్ గా ఓవరాల్ గా వెంచర్ లో 1 acre వెంచర్ ఉంటే ఒక 70% డెవలప్మెంట్స్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 30% ని రికవర్ చేయాలంటే ప్రజల పేరు మీదనే రికవర్ చేయాలి, ఎవరైతే బయ్యర్ ఉంటాడో వాళ్ళ. ఇదే కానీ పంచాయతీ అప్రూవల్ అనుకోండి, పార్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రోడ్డు కూడా మనకి వాళ్ళు 30 feet రోడ్డు, 33 feet రోడ్ ఇస్తారు, బేసిక్స్ అవే ఇచ్చేస్తారు. వాటర్ ట్యాంక్ చెప్తారు, వాటర్ ట్యాంక్ ఇస్తారు, ఓ ప్లాంటేషన్, నేమ్ బోర్డు, 50-50 ఛాన్సెస్. కాబట్టి అందుకే నేను ఏం చెప్పానంటే ఆల్రెడీ మనం తీసుకునే వెంచర్లో వాళ్ళు ఇంతకుముందు డెవలప్మెంట్ ఎలా ఇచ్చారు ఏంటని చూసుకోవడం చాలా మంచిది. ఓకే రఘు, అంటే ఇప్పుడు మనకు వచ్చేసేసి ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూసినాం. ఓకే, టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఏం చూడాలి, లైక్ డాక్యుమెంటేషన్ ఏమేమి చూడాలంటారు? ఫస్ట్ మనం ప్లాట్ తీసుకునే ముందర ఫస్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే లైక్ ఎలా అంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ గా ఎంతమంది తీసుకున్నారు ఏంటి అనేది లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి.
ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మనము వాళ్ళు ఏవేవైతే వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వల్ల మనము ఆన్లైన్ లో మొబైల్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి కానీ ఈసీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అనమాట. అంటే దాని గురించి ఏంది అనేది మొత్తం తెలుస్తుంది. అది వర్క్ బోర్డ్ ల్యాండా లేదంటే నార్మల్ ల్యాండా ఇవన్నీ, అంటే దాంట్లో ల్యాండ్స్ లో కూడా 4-5 టైప్స్ ఉన్నాయి అనమాట. దాన్ని బట్టి మనం ఎలా ఏంటి అనేది తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ కూడా అప్రూవల్కి వెళ్ళిపోతే మనకు అటువంటి డౌట్స్ రావు కాబట్టి వాళ్ళు అన్ని ఉంటాయి, అన్ని ఉంటేనే కూడా అప్రూవల్ వచ్చేది కాబట్టి వాళ్ళు మనకి అవసరం లేదు, మనం టెన్షన్ పడక్కర్లేదు. కరెక్ట్ చెప్పారు. అదే కానీ పంచాయతీ అప్రూవల్ అనుకోండి, చాలా అంటే చాలా 1కి 10 రెట్లు, అంటే మనం తీసుకునే 1% కన్నా 10 రెట్లు అనుమానాలు ఎక్కువ ఉంటాయి పంచాయతీ అప్రూవల్లో. ఓకే, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ, తర్వాత కన్వర్షన్ ఉందా లేదా, తర్వాత అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చాలా అంటే చాలా డౌట్స్ వస్తాయి. ఇంకోటి ఈరోజు ప్లాట్ రిజిస్టర్ అయింది, అంత హ్యాపీగా ఉంది. ఫర్దర్ మన హౌసింగ్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు అక్కడ హౌసింగ్ అప్రూవల్ అయినప్పుడు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో మనం గెస్ చేయలేము. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, హౌసింగ్ అప్రూవల్ అయితే ఏమేమి కావాలి అనేది మనం ముందే తెలుసుకోవడం కానీ, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అడిగి తెలుసుకోవడం కానీ అటువంటివి చేస్తే మనం తీసుకునే ప్లాట్కి చాలా బాగుంటుంది. ఇంకోటి మనం తీసుకునే ప్లాట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ అతను ప్రొవైడ్ చేయలేదు అన్నాడు అనుకోండి, అది ల్యాండ్ సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అతను ఇస్తలేడు అనేది మనం క్యాచ్ చేసుకోవాలి. అది కంపెనీ కానీ పర్సన్ కానీ ఎవరైనా కానీ అది మనం క్యాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ నెంబర్ కొట్టేస్తే మనకు ఆన్లైన్ లో ఈసీ వచ్చేస్తుంది, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు ఆన్లైన్ కావడం వల్ల మనకు అది సేఫా? సేఫ్. ఓకే, ముందే తెలిసిపోతుంది. ఇంకోటి మనకి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాము, మనం ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకుంటాము. రిజిస్టర్ చేయించుకునే ముందర మనం ఈసీ చెక్ చేస్తాం. ఈసీలో ఏమవుతుందంటే ఆల్రెడీ మనం బయ్యర్ సెల్లర్ రెండు చూపించేస్తుంది. అటువంటిది బయ్యర్ సెల్లర్ అనేది మనకు చూపించేస్తుంది కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో నో నీడ్ టు వరీ. అంతే. ఇప్పుడు ఇది ఓకే, ఇక్కడ వరకు మనకు ఓకే, బాగుంది. వర్క్ బోర్డ్ ల్యాండ్స్ కాడికి వచ్చే లోపల ఏంటి అది ఇంతకీ? ఈ వర్క్ బోర్డ్ ల్యాండ్ అంటే ప్రీవియస్ గా మన పూర్వీకులు ఏం చేసే వాళ్ళు అంటే వాళ్ళక్కడ కొంత స్థలం అంటే ఎక్కువ పొలాలు ఉంటే వాళ్ళు కొంత భాగం అనేది దేవులకి అంటే గుళ్ళకి కానీ చర్చిలకి దానం ఇచ్చేవాళ్ళు. అటువంటివి ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది అంటే దాన్ని ఈ ఎవరైతే గుళ్ళకి తీసుకున్నారో వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసింటారు. ఈ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వాస్తవంలో వాళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ ఎవరు లేరు కదా ఏంటి అన్నట్లు వాళ్ళు ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్ తీసుకొని వాళ్ళు డెవలప్ అంటే తీసుకొని పొలం చేసుకుంటుంటారు. కానీ కొంతమంది అంటే జనరేషన్ మారే కొద్ది ఏమైపోయింది, ఆశ పుట్టింది, దానివల్ల వాళ్ళు వెంచర్స్ లేయడం కానీ ఇటువంటివి చేస్తున్నారు. అప్పట్లో వర్క్ బోర్డ్ ల్యాండ్ కదా ఎలా ఉన్నా కానీ రిజిస్టర్ అయ్యేది డాక్యుమెంట్స్ మనకు వచ్చేటివి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారము ఏదున్నా కానీ వర్క్ బోర్డ్ ల్యాండ్ అంటే దేవుని మాన్యం చెందిన స్థలము ఏదున్నా కానీ రిజిస్టర్ కావు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఇట్లా లాస్ట్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళది నెక్స్ట్ వాళ్ళు హౌసింగ్ అని అటువంటి పోయినప్పుడు వాళ్ళ ఫేసింగ్ అనమాట, అప్పుడు జరిగే ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఓకే, ఒకవేళ పేమెంట్ రిటర్న్ తీసుకోవడం మంచిది. ఏదైనా రిజిస్టర్ అయితే మాత్రం ఏం చేయలేము. రిజిస్టర్ కాకపోతే ఉంటే వాళ్ళు ఏదైనా బుక్ చేసుకున్నా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినా కానీ అది వెనక్కి తీసుకోవడం ఉత్తమమైన పని. ఓకే, నైస్. సో ఇప్పుడు ఈ ల్యాండ్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వన్స్ ఒకసారి వాళ్ళకి ప్రాపర్టీ ఉందని తెలిసాక ఏదో ఒక దానికి షూరిటీ పెడుతురా అని చెప్పి పిలిచడం కానీ ఇంకోటి పిలుస్తారు. అండ్ డబ్బు ఉంది మన కాడ ఉంది అని చూపించుకోకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి స్థలం కొనాలి అనుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది. ఇట్లా మీ ఇలాంటి వాళ్ళు కన్సల్టేషన్ అట్లా ఉంది అంటే బాగుంటది. మీరు కన్సల్టేషన్ కూడా ఇస్తున్నారా దీనికి? ఏమన్నా ప్రెసెంట్ అయితే ఫ్రీగా ఇస్తున్నా, అంటే నా కాడ తీసుకునే కస్టమర్స్ కి ఇస్తున్నా. ఫర్దర్ తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా అడుగుతుంటే వాళ్ళకి రెఫర్ అంటే చెప్తున్నా. ఒకవేళ లీగల్ ఒపీనియన్ కానీ ఏదైనా ఈసీ కావాలన్నా కానీ నా నుంచి అంటే సాధ్యమైనంత వరకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. రిమైనింగ్ ఫర్దర్ ఫ్యూచర్ లో అలా ఏదన్నా ఉంటే కూడా ఏదో నా వరకు నా వంతుగా నేను ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా. సో చూసారు కదండి, మీరు ఓపెన్ ప్లాట్స్ కొంటున్నా ఏదైనా ప్రాపర్టీ కొనాలని చూస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళని కన్సల్ట్ కావడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.